రైతుల కష్టాలను పట్టించుకోకుండా గాలి కుదిలేసిన కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కన్నెత్తి కూడా చూడలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసేసి వారిని రోడ్డు మీద నిలబెట్టారని, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వారికి ఎండమావులు చూపిస్తారా అంటూ ప్రశ్నించారు. రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఎక్స్ వేదికగా ఎండగట్టారు వైఎస్ జగన్. చంద్రబాబు కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరా లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతుల కష్టాలు బాధలు కనిపించనీయకుండా, దీని మీద చర్చ జరగకుండా వాటికి ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే రైతన్న మీకోసం కార్యక్రమం అని అన్నారు. అసలు ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం చంద్రబాబు ఎప్పుడు నిలబడ్డారు, ఎక్కడ నిలబడ్డారు అని ప్రశ్నించారు. 3 విమానాలు, 6 హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో మీ దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీ డప్పు కొట్టే మీ ఎల్లో మీడియా, మీ తొట్టి గ్యాంగ్కి ఇలా వీరందరికీ కోట్లాది రూపాయలు తగిలిస్తున్నారు. కానీ రైతుల్ని ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా అంటూ నిలదీశారు వైఎస్ జగన్. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా ఎల్లో మీడియాలో రాయించుకుంటున్నారు. కానీ అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ధరలు పతనమై దీనస్థితిలో ఉన్న రైతుల్ని ఆదుకునే చర్యల్ని ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా చంద్రబాబు పట్టనట్టే వ్యవహరించారన్నారు. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా అని ప్రశ్నించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదన్నారు. రైతులు వారి తరఫున తాము పోరాటాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారని, రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారని చెప్పారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. పోనీ నిన్నటి తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదన్నారు. ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారని, ఈ 2 ఏళ్లకు 40,000 రూపాయలకు గాను కేవలం 10,000 రూపాయలే ఇచ్చారని చెప్పారు. ఆర్బీకేలు, ఈ క్రాప్, సీఎం యాప్, పొలం వద్దే పంట కొనుగోలు ఇలా అన్ని నిర్వీర్యమయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచనను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్, మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు వైఎస్ జగన్.